ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. కచ్చితీపు దీవుల గురించి నిన్ననే నరేంద్ర మోడీ చేసిన ప్రస్తావన ఏదైతే తమిళనాడుకి ఆనుకున్నటువంటి కచ్చితీపు దీవులు వాటిని ఆ మధ్యన సమాచార హక్కు చట్టం కింద అన్నామలై ప్రశ్న వేస్తే ఆ దీవులు భారత ఏలుబడిలో లేవు, తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో లేవు. వాటిని శ్రీలంకకు 1974లోనే బదలాయించబడిందని. యాక్చువల్గా కచ్చదీపు దీవులు అనేటువంటిది భారత్లో భాగం. అయితే మన వాళ్ళు అందుకే చేపల వేటకు అక్కడికి వెళ్తుంటారు. సముద్రం మధ్యలో ఉంటుంది. చేపల వేట అయిన తర్వాత అక్కడ రిలాక్స్ అవుతుంటారు. అక్కడ రిలాక్స్ అవుతున్నప్పుడన్నా శ్రీలంక వాళ్ళు పట్టుకెళ్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాత అనేక సార్లు ఇష్యూ వచ్చింది. మళ్ళీ అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి విడిపించాల్సి వస్తుంది. అదే విషయాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తే బంగ్లాదేశ్ వాళ్ళకి భూమి రాసి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అడిగేది ఏంటంటది కాంగ్రెస్ పార్టీ. అందులో గుడ్ గెస్చర్లో భాగంగా చేసే ఉంటుంది. అసలు ఏంటి కచ్చతీపు దీవులు అంటే వాస్తవంగా తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక దిశగా 55 కిలోమీటర్ల దూరంలో పాక్ జలసంధిలో ఉన్నాయి. 163 ఎకరాల అతి చిన్న ద్వీపం ఇది. మధ్యయుగంలో శ్రీలంకలోని జాఫ్నా అధీనంలో ఉండేది. బ్రిటిష్ వాళ్ళ రాకతో శ్రీలంక భారత్ రెండింటి ఏలుబడిలోకి వచ్చింది. 1948 దాకా తమిళనాడులోని రామనాథపురం జమీందారీ కింద ఉండేది. తర్వాత మద్రాసు రాష్ట్ర పాలనలోకి వచ్చింది. చేపల వేట పెరగడంతో అది శ్రీలంక మాదంటే అప్పట్లో రాసిచ్చేసింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. కాకపోతే ఇప్పుడు ఆ దీవులు మనకే కావాలని మనం అడుగుతున్నాం.